తొలి తెలుగు మహిళా కవయిత్రి మొల్లమాంబ విగ్రహాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జార్జుల శ్రీనివాస్ గౌడ్ కోరారు. సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా అనువదించిన కవయిత్రి మొల్లమాంబ అన్నారు. మొల్లమాంబ తెలుగులో అనువదించిన రామాయణం వల్లనే ఎన్నో సినిమాలు తెరకెక్కించారని తెలిపారు. మహిళలకు చదువెందుకు, అసలు మహిళలకు చదువే లేనటువంటి ఆ పరిస్థితుల్లోపట ఒక ఆమె చదువుకొని పట్టుదలతోటి నేను జీవితంలో ఇలా ప్రజలకు ఒక చారిత్రాత్మకమైనటువంటి భవిష్యత్ తరాలకు చరిత్రలో నిలిచిపోయే విధంగా నేను అందించాలని చెప్పి రామాయణాన్ని అద్భుతంగా తెలుగులోకి అనువదించినటువంటి ఇలా మొల్లమాంబ గారి జయంతి ఈ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండల కేంద్రం, నియోజకవర్గ, జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. మొల్లమాంబ గారి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఇంత గొప్ప రచయిత కవి ఎవరు లేరు తెలుగు రాష్ట్రాల్లో. మొట్టమొదటి తెలుగు కవి రచయిత ఈమె. కాబట్టి ఈమె చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి. ఈమె రాసినటువంటి రామాయణం ద్వారానే అనేక సినిమాలు వచ్చినాయి. రామాయణం ఎవరు, రామాయణంలో రాముని పాత్ర ఏంటిది, సీత పాత్ర ఏంది, రావణాసురుని పాత్ర ఏంది, అసలు రామాయణం ఎట్లా జరిగింది, ఎన్ని ఉన్నాయి, ఏమేమి ఘట్టాలు ఉన్నాయని చెప్పి పూసగుచ్చినట్టు రామాయణాన్ని అద్భుతంగా విశ్లేషించి రాసినటువంటి అనువదించినటువంటి రచయిత ఇలా ఆమెని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. ఆమె విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టాలి. అదేవిధంగా ఆమెను ఇలా చాలా మంది రాముని పేరుతోటి గొప్పగా దేశవ్యాప్తంగా మనం సంబరాలు చేసుకోండి, కాదనట్లేము. కానీ రామాయణాన్ని ఒక కోట్లాది మందికి అందించినటువంటి రచయితను గుర్తించాలని మేము కోరుతున్నాం.